రామకృష్ణ వాల్మీకి గారి యొక్క దానిమ్మ తోట. రావుగా దీనికి ఇంకా కటింగ్ చేపిలేదు సార్. ఇంకొద్దు చాలు, కటింగ్ చేపాను. ఇంకా చాలు నెక్స్ట్ వచ్చినా కానీ ఇంకా చాలు, ఇంకేం చేయొద్దు. అది చాలు నీకు. ఇప్పుడు చేసా చూడు, ఇదే దీని లాస్ట్. ఇదే, ఇంతకని చేయకూడదు. దీనికి అవసరం లేదు. ఎక్కువ చేసినా కానీ ఇంకా బోర్డు కూడా కనబడుతుంది నాకు. అవి పెంచాలి. అవును, అవి పెంచితేనే నీకు. రెస్ట్ పీరియడ్లో అన్ని రకాల స్ప్రేలు, అన్ని రకాల ఫర్టిగేషన్స్ కానీ ఏదైనా డెఫిషియన్సీ ఉంటే దాన్ని మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకొని తర్వాత ఇతరాలకి కొట్టిన తర్వాత మళ్ళీ కొంచెం లీఫ్ రాలిపోయే, అంటే ఆకు రాలిపోయేది కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ మళ్ళీ దాన్ని డిఫరెంట్ మెథడ్స్లో మళ్ళీ చేసి ఫైనల్గా ఏంటంటే ఆకు తక్కువ ఉన్న ఇదివరకు ఎక్కడైతే మనకి కాండాల మీద కొమ్మల మీద ఈ ఆకుల యొక్క ఇండెక్స్, అంటే ఆకులు లీఫ్ ఇండెక్స్ని ఎక్కడైతే తక్కువ ఉందో దాన్ని మనము ఒక ప్రాపర్ విధానం చేసి ఏ విధంగా మనము కమౌట్ చేశాము, ఎంత అద్భుతంగా రైతు చేశాడనేది మీరు ఆయన మాటలో వినండి మీరు దయచేసి. సార్ మీరు చెప్పినట్లు ఈత్రేలు కొట్టినా ఈ రోజుకు 8 రోజులు అవుతుంది. అయితే ఒక్కొక్క చెట్టుకు వచ్చి 25, 30, 40, 50 అట్లా ఆకు రాలేదు. కానీ మిగతా అది మొత్తం అంతా చెట్లోనే ఉంది, ఆకు రాలేదు. ఇది నా పరిస్థితి. వర్షాలు పడుతున్నాయి. ఈ చెట్లు అయితే దాదాపుగా 70% ఆకు రాలింది. మొత్తం అంతా ఏదో కింద ఆకంతా రాలిపోయింది కొమ్మల్లో. ఇంకా ఇదంతా ఉంది, ఒక 25% ఉంది ఈ చెట్లో. ఈ చెట్లో కూడా ఇంకా 20% ఉంది. ఇది అంతే చూడు సార్. ఒక్కొక్క చెట్టు వచ్చి 20% కానీ రాలేదు. ఇది ఇంకా 20% ఉంది. ఇది నిన్న రాలింది ఆకు. ఇది ఇంకా 10% ఉంది. ఖచ్చితంగా 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖు నేను ఇత్రీలు స్ప్రే చేసినాను సార్. ఈరోజు 8 రోజులు అవుతుంది. కింద స్లోగా ఇంకా ఇది వచ్చి ఇంకా 20% ఉంది. ఇది 20%, 25% ఉంది. ఇది ఇంకా 50% ఉంది. ఈ చెట్టు అంతా రాలకుండా ఆకు ఇట్లా గోధుమ కలర్ వచ్చినాయి. ఇది ఒక 10% అంతే, ఒక 10 కానీ 20 కానీ 20% ఆకు డ్రాప్ అయిపోయింది. ఈ రోజుకు ఇత్రీలు కొట్టి 8 రోజులు అవుతుంది. నెక్స్ట్ స్ప్రే ఏమన్నా చేయొచ్చునా సార్? పూర్తిగా ఈ ఆకులన్నీ రాలిపోయేదానికి. ఇది చూడు సార్, ఇది ఒక 25% కిందకి ఎంత ఆకులన్నీ రాలిపోయినాయి. మిగతా చూడి మొత్తం అన్నీ అట్లా ఉన్నాయి. మొత్తం తోట అంతా అట్లా ఉంది సార్. మొత్తం తోట అంతా అట్లనే ఉంది. ఇది ఒక 60% కిందకంతా ఆకు రాలిపోయింది. ఇది అంతే చూస్తే ఇది పరిస్థితి సార్.
ఏనా ఏమే ఏం పనప్పా గవర్నమెంట్ రూమ్ కి అప్లై చేయాలంటే పొజిషన్ పట్టా కావాలంట. ఎవరు చెప్పరే? పంచాయతీ దాంట్లో వర్క్ ఇస్తారు మేడం. ఈడ ఇంటికాడిది తెచ్చిపెట్టిమే అది పట్టా పేపర్ ఆ ఆడ కట్టిస్తే ఆడే అంటే ఈడ ఇంటికాడ వచ్చి మూలు ఈది కోటు పడుతుందని బాగుంటుంది. ఎక్కడ చేనులో కట్టుకుందామని అనుకుంటే చేనులో వచ్చిన దానికి పట్టా కావాలి ఎట్లా అని 2 సెంట్లకి మా ఆయన పేరు మీద ఉంది కదా. భూమి ఉంటే మళ్ళీ దానికి ఏమి ఉండొచ్చు, ఏముంది పొజిషన్ పట్టా ఇచ్చేకేముంది. అది చేను ఇచ్చినారు కదా 58 సెంట్లు అది ఇచ్చిన దాంట్లో మన పేరు నా పేరు మీదే ఉండాలంట. అదే అవునా? ఇంటికాడ రావచ్చు కదా. ఏమో అని ఈడు ఉండాలనుకుంటే ఇంక లేవు. మళ్ళీ 8:30 టైం అయింది. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇగుర్లన్నీ బాగా మొత్తం కొమ్మకి ఇగుర్లు కొట్టినాయి. నువ్వు మొన్న చెప్పిన స్ప్రేయింగ్లు కానీ కంప్లీట్ చేసినాను సార్. అయితే ఇత్రీలు కొడతానే మళ్ళీ మస్తు రోజు వర్షం వచ్చింది. ఆ రోజు తేమ అట్లా ఉంది. ఇప్పటి వరకు నీళ్లు పెట్టలేదు. మొత్తం అన్నీ ఈగలు కొట్టేసినాయి. ప్రతి ఒక్క చిన్న కొమ్ముకు కానీ ఈగలు కొట్టేసినాయి. బాగా చిగురులు ఎక్కువ దగ్గర అన్నీ. అయితే కొమ్ముకుండా ఈ చివరన మొత్తము డ్రాప్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇదంతా డ్రాప్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఈగలు కొట్టినాయి. ఇదిగో సరే ఇక్కడ డ్రాప్ అయిపోయింది ఇదంతా. నీళ్ళు అయితే సార్ పెట్టమన్నావు కదా, పెడతాను నీళ్ళు. అంటే ఎంచే పెట్టాలా. మామూలుగా 3 అవర్స్ ఉంటుంది పూటకి కరెంటు. ఎంచే పెట్టాలా. మొత్తం అన్నీ ఈగలు కొట్టేసినాయి సార్ టోటల్. ఇంకా ఇక్కడ చిన్న ఈగలు కొడుతున్నాయి. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ మొత్తం అంతా ఈ కటింగ్ వాళ్ళు ఏం చేసినారంటే సార్, మొత్తం కొమ్మలని జిగురు పారేసినారు. ఈ సైడ్ ఉండేటివన్నీ జిగురు వేసినారు. ఇక్కడ మళ్ళీ ఈగురులు వస్తున్నాయి సార్. ఇది ఇక్కడ ఇవన్నీ ఈగురులు వస్తున్నాయి. ఇవన్నీ మెయిన్ బ్రాంచ్కి, మెయిన్ కొమ్మలకన్నీ కింద పక్కన ఈగురులు వస్తున్నాయి. ఇక్కడ ఇదంతా రాలిపోయి కంట్రోల్ అయిపోయింది సార్. అది పాతదంతా కొమ్మకి అంతా రాలిపోయి కొమ్మగా డెవలప్ అవుతుంది. నీళ్ళు ఎంతసేపు పెట్టాలా సార్, ఎన్ని గంటల సేపు పెట్టాలా అనేది చెప్పండి సార్.